గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. తేదీ చవితి రాత్రి 12:37 తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తర రాత్రి 11:37 తదుపరి హస్త. వజ్రం శేషం ఉదయం 6:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:04 వరకు. అలాగే అమృత గడియలు మధ్యాహ్నం 3:26 నుంచి 5:15, రావు కాలం 1:30 నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తను చూసుకుంటే, భారతవాణి గుండె బరివెక్కింది. ఒలింపిక్స్లో వినేష్ పై అనర్వత వేటు, అధిక బరివెక్కాన పథక ఆశలు గల్లంతు. మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన ఆట తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణం లేదంటే రజతం అందించే దిశగా సాగింది. బుధవారం వినేష్ ఫైనల్ ఎప్పుడెప్పుడా అని భారతవాణి ఎదురు చూస్తుంది. కానీ మధ్యాహ్నకే చేదు వార్త చేరింది. వినేష్ మెడలో వాడాల్సిన పథకం జారి కింద పడిపోయింది. రజతం కాదు కదా, అసలు పథకమే దక్కకుండా పోయింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంగా వినేష్ను అనర్హులుగా తేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారట. మరో అంశాన్ని చూసుకుంటే, రూపాయలు 400 కోట్ల పెట్టుబడులు, జినోమ్ వ్యాలీలోని వివిడ్ ఫార్మా కేంద్రం విస్తరణ, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పనుంది కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంకు సంసిద్ధత. ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి. ఆ వెలుగు చూసి మరికొందరు ముందుకొస్తారు. ఈ దేశం నీళ్లు తాగి పెరిగాను, ఎంతో కొంత చేయాలి. అందుకే ఐఐటికి రూపాయలు 228 కోట్లు. ఇతర సేవా కార్యక్రమాలు. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో కృష్ణ చివుకులా మాట్లాడారట. ఆర్టీసీలో సెమీ డిలాక్స్ కనీస టికెట్ ధర ₹30. త్వరలో రోడ్డెక్కనున్నాయి బస్సులు అంటూ వార్తిచ్చారు. ఆర్టీసీలో కొత్త రకం సెమీ డిలక్స్ బస్సులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బస్సులో ఎక్కే ప్రయాణికులంతా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మాదిరి మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. బస్సు ఎక్కితే కనీస ఛార్జ్ ₹30. టోల్ ఫీజు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్ వంటి అదనపు ఎక్స్ప్రెస్ డిలాక్స్ బస్సులకు మధ్య రకంగా ఈ కొత్త సర్వీస్ను ప్రవేశపెడుతున్నట్టు అధికారులు చెప్తున్నారట. మరో వార్త చూస్తే, భద్రాచలం జల దిగ్బంధం అంటూ వార్తిచ్చారు. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోరు వాన కురిసిందట. రామాలయం పరిసరాల్లో స్తంభించాయి రాకపోకలు. కరకట్ట స్లూయాస్లో తెరవడంతో మధ్యాహ్నానికి వరద అనేది తగ్గిందట. భద్రాచలం పట్టణం జల దిగ్బంధమైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు 6-8 సెంటీమీటర్ల వర్షం కురవడంతో డ్రైన్లు పొంగిపోర్లాయి. సీతారామచంద్ర స్వామి ఆలయ పడమర మెట్లు మార్గం గుండా భక్తులు వెళ్లలేకపోయారట. కంటైనర్లలో గంజాయి తరలించారు అంటూ వార్తిచ్చారు. టీనాప్ పోలీసులు విచారణలో వెల్లడించారు. రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు. టీచర్లకు ఇక ఓడీలు, డిప్యూటేషన్లు అంటూ మరో వార్తనిచ్చారు. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ, 5 అధికారులతో కమిటీ. రాష్ట్రంలో ఆన్ డ్యూటీ డిప్యూటేషన్ల పేట మరోసారి ఉపాధ్యాయులు, అధ్యాపకులకు బదిలీలు జరగనున్నాయి. సాధారణ బదిలీలుగా కాకుండా ఇలా కోరుకున్న స్థానానికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారట. మరో 4.6 లక్షల కుటుంబాలకు ₹500కు గ్యాస్ సిలిండర్. 44.1 లక్షలకు చేరిన లబ్ధిదారుల సంఖ్య. ప్రజాపాలన కేంద్రాల్లో సవరణలతో పెరుగుదల అనే వార్తిచ్చారు. అలాగే పెద్దవాగు ప్రాజెక్టు ఏర్లను పెంచండి అంటూ తుమ్మల తెలిపారు. డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులు జీతాలు ఇప్పించండి అంటూ TGDCCLA తెలిపింది. నేడు పురపాలికలో దోమల నిర్మూలన చర్యలు చేపట్టనున్నారట. ఎస్సీల జనాభాకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించండి. నెక్లెస్ రోడ్లో 50 గజాల స్థలం లేదా విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుపై నిర్లక్ష్యం. ఖాళీ జాగాలు ఇవ్వాలని అడిగినా స్పందించని GHMC HMDA అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఆర్టీసీలో సెమీ డిలక్స్, భద్రాచలం జల దిగ్బంధం అనే వార్తని పూర్తి వివరాలతో ఇచ్చారు. రుణమాఫీపై 40,000కు పైగా ఫిర్యాదులు. భరోసా కాల్ సెంటర్కు స్పందన వచ్చిందట. మరో 36 సహకార సంఘాల్లో రుణమాఫీ అవకతవకలు. దోస్తు ప్రత్యేక విడుదల. 44,683 మందికి సీట్లు. యాత్రాది ఉండి ఆదాయం ₹2.66 కోట్లు. ఇసుక ట్రాక్టర్లపై ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. వీనాల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం.
గుండె బరువెక్కింది రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు తీరని వేదన. ఒలింపిక్స్ ఫైనల్ కు ముందు అనర్వత వేటు 100 గ్రాములు అధిక బరువే కారణమని చెప్పేసి పథకం లేకుండానే నిష్క్రమణ. అద్భుత ప్రదర్శనకు అనూహ్య ముగింపు జరిగింది. 100 గ్రాముల బరువు రోజువారీ జీవితంలో అయితే అది పెద్ద లెక్కలోకి తీసుకునేదే కాదు. కానీ ఒలింపిక్స్ లో 100 గ్రాముల బరువు విలువ చెప్పాలంటే ఒక పథకం అంతా అని చెప్పేసి వార్తించారు. దాని విలువ ఒక దేశపు ఆశలు ఆకాంక్షలంతా. దాని విలువ ఒక ప్లేయర్ జీవితకాలపు కష్టం స్వప్నమంతా. కానీ ఇప్పుడు ఆ 100 గ్రాముల బరువు వల్లే ఒక కళ చెదిరింది. ప్రతికూల పరిస్థితులకు ఎదురోడి సవాళ్లను అధిగమించి పట్టు వీడకుండా పోరాడిన ఒక క్రీడాకారిణి ఆశలు కుప్పకూలాయి. పథకంతో సగర్వంగా శిఖరాన నిలిచి జాతీయ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమైన తరుణంలో అధిక బరువు ఆ అద్భుతాన్ని అడ్డుకుంది. బదునైన ఆటతో రెజ్లింగ్ లో ఫైనల్ కు చేరిన భారత్ స్టార్ వినేష్ ఫోగాట్ అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ప్రత్యర్థులపై చెలరేగి తుదిపోరు వరకు దూసుకొచ్చిన వినేష్ ఒలింపిక్ ప్రస్థానం విషాదంగా ముగిసింది అనే అంశాన్ని ఇచ్చారు. ప్రైవేట్ వారి పాట ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్లు వేలం దందా అంటూ వార్తిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే నోటిఫికేషన్ కు ముందే దొడ్డిదారిన అడ్మిషన్లు. సీటు కోసం వెళ్లే విద్యార్థులను గేటు వద్ద నుంచే వెనక్కి పంపుతున్న వైనాలు కనిపిస్తున్నాయట. విద్యామండలి నోటిఫికేషన్ తో అడ్మిషన్లు అంటూ అడావిడి. రూల్స్ ప్రకారం జేఈ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఈఏపీ సెట్ ఇంటర్ మార్కులు ఆధారంగా సీట్లు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇవేవి పట్టించుకొని కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు సిఎస్ఈ కోర్సుకు ₹20 లక్షల వరకు బహిరంగ బేరాలు చేస్తున్నారట. మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని గతంలో విద్యామండలి ప్రతిపాదన కూడా తెలిపిందట. కానీ అలా జరగకుండా అడ్డుకున్నాయి కాలేజీలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ర్యాంకులతో సంబంధం లేదు, మెరిట్ మాటే లేదు, రూల్స్ గిల్స్ జాంతేనై, లక్షల్లో వసూలు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సీట్ ఇస్తున్నారు, ముందే విక్రయాలు, పేరుకు అడ్మిషన్లు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. సీట్ల కోసం వెళ్లే మెరిట్ విద్యార్థులకు గేట్లు బంద్, సీట్లు లేవని వాచ్మెన్లతోనే చెప్పిస్తూ వెళ్లగొడుతున్న తీరు కనిపిస్తుందట. మరో వార్త చూసుకుంటే ఎవరికి తల వంచేది లేదు, బీఆర్ఎస్ పొత్తులు విలీనాలు అంటూ దుష్ప్రచారాలు వస్తున్నాయంటూ కేటీఆర్ తెలిపారు. పడి లేచిన తెలంగాణ కోసమే తమ పోరాటం కొనసాగుతుందని, ఎన్నటికీ ఎవరికి తల వంచేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారట. భాగస్వామానికి సిద్ధం, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికపై ప్రపంచ బ్యాంక్ ఆసక్తి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ బృందం భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతోనూ సీఎం సమావేశాలు నిర్వహించారట. ఎన్ఫోర్స్మెంట్ సెటిల్మెంట్స్ పన్నుల శాఖలోని కీలక అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. ప్రధాని కార్యాలయం వరకు వెళ్లిన వ్యవహారం ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారట. గాడి తప్పిన పాలన వ్యవస్థ, పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం అంటున్నారు. అంతర్గత లావాదేవీల్లోనూ అవకతవకలు, ఆడిట్లు పునఃపరిశీలనకు కమిషనర్ నిర్ణయం తీసుకుందట. మరో వార్త చూస్తే హైదరాబాద్లోని నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థులు తమకు ప్రత్యేక వసతి గృహం కేటాయించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఆవరణలో 5 రోజులుగా ఆందోళన చేస్తున్నారట. ప్రిన్సిపాల్ వైఖరిని నిరసిస్తూ బుధవారం రాత్రి వినూత్న రీతిలో ఫోన్ టార్చ్ లైట్లతో నిరసన తెలిపారట. అది అగ్గే కాదు పిడుగే అంటూ మరో అంశాన్ని ఇచ్చారు సాక్షిలో. భద్రాద్రి ప్లాంట్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంపై జెన్కో బిహెచ్ఈఎల్ మధ్య వివాదం ఏర్పడిందంట. మరమ్మతులు చేసేందుకు బిహెచ్ఈఎల్ నో చేసినా మళ్లీ కాలిపోతుందని స్పష్టీకరణ. అంతర్గత సమస్యలతోనే కాలిపోయినట్టు గతంలో పేర్కొన్న జెన్కో ఇంజనీర్లు యూనిట్ 1 నిలిచిపోవడంతో రోజుకు 6.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి గండి పడుతుందంటున్నారు. అనర్హతపై తీర్పు రిజర్వ్ ఎమ్మెల్యేల దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో ధర్మాసనం ఏప్రిల్ నుంచి సుదీర్ఘంగా వాదనలు విన్నది అని చెప్పేసి చెప్తున్నారు. మార్కులు పెరిగిన ర్యాంకులు డమాల్ అంటూ మరో వార్తిచ్చారు. ఎంబీబీఎస్, బీడీఎస్లలో ప్రవేశాలకు ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. గత 2 ఏళ్లతో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించిన వారికి సైతం ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయట. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా? గడువు ముగిస్తున్న గ్రామ పంచాయతీల, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ ప్రతిపాదికన నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదట. కాళేశ్వరం కమిషన్ కు జీతం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్లా బ్యారేజ్ల నిర్మాణంపై
గడిచిన 4 నెలలుగా విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పారితోషికం చెల్లించలేదు. దీంతో ఆయన విచారణ నిలిపివేయడం జరిగిందట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. 3న రాజ్యసభ ఉప ఎన్నికలు. వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నట్లు సిఈసి ప్రకటించిందట. బంగ్లాదేశ్లో నేడే తాత్కాలిక సర్కార్. బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలో గురువారం తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనుందట. నేపాల్లో కుప్పకూలిన హెలికాప్టర్. నేపాల్ రాజధాని కఠ్మండులో హెలికాప్టర్ పర్వతాల మధ్య కుప్పకూలింది. 4 చైనా పర్యాటకులు, పైలట్ మృతి చెందారట. అమెరికా ఎన్నికల్లోనూ డీపేక్ వీడియోలను సృష్టించిన ప్రసారం చేసిన సదరు కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని అమెరికా హెచ్చరించిందని, అవి ఆగలేదని చెప్పేసి వార్తించారు. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత్. ఉద్యోగులకు నంబర్ 1 సంస్థగా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న మైక్రోసాఫ్ట్ తర్వాతి స్థానంలో టీసీఎస్, అమెజాన్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కొంపమించిన 100 గ్రాములు పథకం దూరం. ఫైనల్ బౌట్కు ముందుకు వినేష్ పొంగుట్పై అనర్హత వేటు ఆ వివరాలు ఇచ్చారు. 4 గ్యారెంటీలు. తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు. హైదరాబాద్ 4.0 మూసీ సుందరీకరణ. స్కిల్ యూనివర్సిటీ. ప్రజారోగ్య రంగాల్లో సహకారం. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం. ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంకు సిద్ధం. వీవింట్ కంపెనీ రూపాయలు 400 కోట్లు పెట్టుబడులు. 1000 మందికి ఉద్యోగాలు. ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ అనే వార్త ఇచ్చారు. మరో వార్త చూస్తే 14న కాగ్నిజెంట్ విస్తరణ శంకుస్థాపనకు హాజరు కానున్న సీఎం. విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టులు భర్తీ. కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియామకం. రేపు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహణ. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం చేయనున్నారు. ఢాకాలో బీఎన్పీ భారీ ర్యాలీ. హింసను వీడాలని ఖలీదా పిలుపునిచ్చారట. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యూనస్ అవామీ లింక్ లేకుండా ఎన్నికలు జరగవు. కార్యకర్తలు హసీనా కుమారుడి భరోసా. బంగ్లాలో హిందువుల మీద దాడులపై కేంద్ర రంగంలోకి దిగాలి అంటూ జగ్గి వాసుదేవ్ తెలిపారట. సనాతన ధర్మం పరిరక్షణకు పోరాడాలి అంటూ యోగి తెలిపారట. హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని 31 సామాజిక సంస్థలు. భయంలో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు. స్వేచ్ఛ అందరిది, కొందరిది కాదు. ఆంధ్రజ్యోతితో తెలుగు మూలాలున్న బంగ్లా విద్యార్థి నాయకుడు ముఖా పెరిగే అంటూ వార్తిచ్చారు. బంగ్లా ఓ గుణపాఠం. భారత్లో కూడా జరగవచ్చు. సల్మాన్ ఖుర్షిద్. నిరంకుశత్వాలు ఎంతో కాలం కొనసాగవంటూ మెహబూబా అన్నారు. ప్రజల సుప్రీం వారు ఓపికను పరీక్షించవద్దు అంటూ ఉద్ధవ్ తెలిపారు. ఖుర్షిద్పై బీజేపీ ధ్వంసం ఆ వివరాలు ఇచ్చారు. రైతన్నకు గడువు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. 2 లక్షలకు పైనున్న అప్పు చెల్లించేందుకు 4-6 నెలల సమయం. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. గంప గుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికి రూపాయలు 2 లక్షలు మాఫీ. 3వ విడతలో 6 లక్షల మందికి రూపాయలు 6,000 కోట్లు నిధులు సర్దుబాటు అవుతున్నాయట. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి రాష్ట్రం నుంచి ఏఐసీసీ కోటా కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. ఇటు 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి 1, 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక. 14న నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్లోనే వార్తిచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదు. మేము అనేక వాద్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం. సిబిఐ అఫిడవిట్లో విషయం లేదు. మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి. సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామంటూ సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ నవంబర్ 11కు వాయిదా వేసిందట. నేతన్నకు అండగా చేనేత వాడదాం. జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. నేతన్న బీమా పథకం ప్రీమియం కింద ఎల్ఐసికి 6 కోట్ల చెక్కును అందించారట. మరో అంశాన్ని చూసుకుంటే వణికించిన వర్షం. భద్రాచలంలో 2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన కురిసిందట. డ్రైనేజ్ ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మృతి కూడా చెందారట. గద్వాల్ జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు వరద తగ్గిన వరద అని చెప్పేసి వార్తిచ్చారు.
ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి అంటూ తెలంగాణ సహా 4 రాష్ట్రాలు ఆర్టీఈ నిబంధన అమలు చేయడం లేదు అంటూ కేంద్రం తెలిపింది. విద్యార్థుల ఫీజును ఉమ్మడిగా భరించాలి, తన వాటాపై కేంద్రం స్పందన లేదు అని చెప్పేసి రాష్ట్రం తెలిపిందట. రైలు వేగం గంటకు 1000 కిలోమీటర్లు అని ప్రధాన వార్తకు ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే, విజయవంతంగా పరీక్షించిన చైనా అయస్కాంత శక్తితో నడిచే మాగ్లేవ్ రైలు పట్టాలను తాకకుండా గాల్లో తేలుతూ పరుగులు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మాగ్లేవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది డ్రాగన్ అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్త చూస్తే, భారత్కు బరువైన బాధ, భారత్ స్టార్ రెజ్లర్పై అనర్వత వేటు అని చెప్పేసి 100 గ్రాముల బరువు తేడాతో ఫైనల్కి దూరమయ్యారు. ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరో వార్త చూసుకుంటే, నిలువున విరిగిపడ్డ సుఖిశాల గోడ, త్రుటితో తప్పిన పెను ప్రమాదం, క్షణాల్లో జల దిగ్బంధమైన పంప్ హౌస్, కూలీలకు వరమైన షిఫ్ట్ మారే సమయం, అరగంట తేడా జరిగితే భారీ ప్రాణ నష్టమే ఉండేదట. వారం రోజులుగా దాచిపెట్టిన జలమండలి గేట్ను తన్నుకొని ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాగర్ జలాలు. ఈ నెల 1న ఘటన జరిగిన గుట్టుగా ఉంచిన జలమండలి. ఎండాకాలంలో సాగర్ నీటి మట్టం తగ్గేదాకా నిలిచిపోతున్నాయి పనులు. తెలంగాణలో మన బిడ్డలే స్థానికేతరులు లోకల్ పాలసీ ఏది? విద్యార్థులు తల్లిదండ్రులకు జీవో 33 అశనిపాతం. సొంత విధానాన్ని రూపొందించాలనని దుస్థితిలో సర్కారు. బయటి రాష్ట్రంలో ఇంటర్ చదివితే స్థానికత వర్తించదా? నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కార్. 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు. ఉమ్మడి నిబంధనతో విద్యలో నిర్ధారించలేకపోయాం. 2014 తర్వాత నెలకొల్పిన కాలేజ్లో మన బిడ్డలకు లబ్ధి. అఖిల పక్షాన్ని పిలువండి, సలహాలు ఇస్తామంటూ హరీష్ రావు మాట్లాడారట. విలీనం కేవలం దుష్ప్రచారం మాత్రమే అంటూ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారట. మరో అంశాన్ని చూస్తే, తమ్ముడు పెట్టుబడి అన్న అగ్రిమెంట్, సోదరుల దందాలకి అమెరికా పర్యటన. ఇప్పటిదాకా బోగస్ కంపెనీలు, ఇప్పుడు రేవంత్ కుటుంబ కంపెనీలు వస్తున్నాయి. 15 రోజుల క్రితం ఏర్పాటైన స్వచ్ఛ బయోకు 1000 కోట్లు ఒప్పందం చేసుకునే సీన్ లేదు. మా ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలి అంటూ బోగస్ ఒప్పందాలపై కోర్టుకెళ్తామంటూ క్రిషాంక్ తెలిపారట. ఆ ముగ్గురి బంధం ఇది అంటూ స్వచ్ఛ బయోతో రేవంత్ డీల్ గుట్టురట్టు. ఒప్పందం స్వచ్ఛ బయో గ్రీన్ తోనే. ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ఇది. అగ్రిమెంట్ సమయంలో వాటాదారు హర్ష పసునూరి కూడా అమెరికాలోనే. విమర్శలు వస్తాయనే అసంపూర్తిగా కంపెనీ పేరు ప్రకటించిన సీఎంఓ సుగనిత్ బయోతో ముందే డీల్ కుదుర్చుకున్న స్వచ్ఛ బయోగ్రీన్ సంస్థ అనే అంశాన్నిచ్చారు. బాబు బాటలో రేవంత్ మళ్లీ తెరపైకి. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అధికారులతో సీఎం చర్చలు. దానితో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన. తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తెస్తారట. తుంగతుర్తి రైతులు కాళేశ్వర యాత్ర. సాగునీళ్ల కోసం శ్రీరామ్ సాగర్ దాకా పయనం. మల్లన్న సాగర్ పై 4 మడత. నాడు భూకంప మనరు, నేడు బ్రహ్మాండం అంటారు. 50 టీఎంసీలతో ప్రథమని అప్పట్లో గగ్గోలు. హైదరాబాద్ తాగునీటికి ఇదే దిక్కంటూ జీవో. ఏది నిజమో కాంగ్రెస్ చెప్పాలంటున్నారు ప్రజలు. పైప్ లైన్ పొడిగింపుపై ఆరోపణల వెల్లువ అని చెప్పేసి వార్తించారు. ఖమ్మం జిల్లాలో మరో రైతు బలవన్మరణం చెందారట. నెల రోజుల్లో 5గురు ఆత్మహత్యం చేసుకున్నారు. 2017 టీఆర్టీ ఫలితాలు విడుదల. కొనసాగుతున్న కేసీఆర్ కొలువుల భర్తీ. నాడు కోర్టు కేసులతో నిలిచిన ఫలితాలు. తాజాగా ప్రకటించిన టీజీపీఎస్సీ. ఇదే పాటలో జేఎల్, గ్రూప్ 4, డిఏఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు. ఈడీ ఏం దింది? 5000 కేసులకు రుజువైనవి కేవలం 40 కేసులేనా? దర్యాప్తు మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మౌఖిక సాక్ష్యాలు కాదు, శాస్త్రీయ ఆధారాలు కావాలి అంటూ ఈడీ కేసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया।
गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो
गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः। పేపర్లో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జిల్లా వార్తలను చూసుకుంటే ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నగర అభివృద్ధికి ఏసీడీఎఫ్ నిధులు ఇవ్వాలి అంటూ వార్తించారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 2023-24 సంవత్సరం నిధులు ఇవ్వాలని భాజపా కార్పొరేటర్లు కోరారు. జిల్లా పాలధికారి రాజీవ్ గాంధీ హనుమంతును బుధవారం కలిసి వినతి పత్రం ఇచ్చారట. డెంగ్యూ పంజా అంటూ మరో వార్త ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 3885 మందికి జ్వరాలు వచ్చాయట. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూద్దాం. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా జ్వరాలు నమోదవుతున్నాయి. గుంతలు, రోడ్ల పక్కన డాబాలపై ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భారీగా ఓపీ పెరిగింది. ఐపీ సైతం ఇదే స్థాయిలో ఉంది. పిహెచ్సిలు, సిహెచ్సిలు, యూపీహెచ్సిలకు రోగుల వరుస కడుతున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే తాగునీరు స్వచ్ఛమైన నమూనాలు స్వీకరించనున్న జల్ జీవన్ మిషన్. కుటుంబ అవసరాలకు, విద్యా సంస్థలకు, ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసిన నీటి నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. జల్ జీవన్ మిషన్ లో భాగంగా స్వచ్ఛత సంస్థల సహకారంతో క్షేత్రస్థాయిలో నీటి నమూనాలను సేకరిస్తుంది అనే అంశాన్ని ఇచ్చారు. 9న ఉచితంగా ఆవు పాల పంపిణీ.
నాగుల పంచమిని పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా 186 ప్రాంతాల్లో ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేయనున్నట్లు ఇందూరు గోసేవ సమితి గోకుల గోసేవ సమితి ప్రతినిధులు తెలిపారు. బుధవారం సంస్థ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి ఆయా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని వెల్లడించారట. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. బోధనలో కౌన్సిలర్ రాధాకృష్ణ వ్యవహారంలో బాధిత బాలిక కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భరోసానిచ్చారని చెప్పేసి వార్తించారు. తాగునీరు స్వచ్ఛమైన అంశాన్ని సీఎంఆర్ సేకరణపై ప్రత్యేక దృష్టి వచ్చే నెలాఖరు వరకు గడువుందట. రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ సేకరణ కొనసాగుతుంది. 2023-24 సంవత్సరానికి 2 సీజన్లకు సంబంధించి బియ్యం ఇవ్వాలని అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారట. విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు. నగరంలోని దుబ్బా విద్యుత్ ఉప కేంద్రంలో 11 kV ప్రభాస్ థియేటర్ పీడల్ ఏబీ స్విచ్ అమర్చేందుకు గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు దుబ్బా, పవన్ నగర్, అంబేద్కర్ నగర్, సంజీవయ్య కాలనీ, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని నగర ఏడీ తోట రాజశేఖర్ తెలిపారట. మరో వార్త చూస్తే విద్యుత్ అవినీతిపై ఫిర్యాదుకు 1064 విద్యుత్ వినియోగదారులకు సురక్షిత, విశ్వసనీయత, నిరంతరాయం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు నిజామాబాద్ సర్కిల్ ఎస్సీ రవీందర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అవినీతి రహిత వ్యవస్థ నిర్మాణానికి టీజీ ఎన్పీడీసీఎల్ నిబంధనలతో పనిచేస్తుందన్నారు. లంచం అడిగితే ఇవ్వకుండా మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పారు. డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమే కానీ తెలిపే గోడపత్రాలు, బోర్డులను సర్కిల్ పరిధిలోని కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరి వార్త చూస్తే ఈ గోడ పత్రాల ఆవిష్కరణ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్థానిక సంస్థ అదనపు పాలనాధికారి అంకిత్ బుధవారం గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఎస్ఆర్ఎస్పీ నీటితో చెరువులు నింపాలి, శ్రీరామ్ సాగర్ జలాలతో చెరువులు నింపాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారట. వానాకాలం పంట సాగు కోసం బుధవారం లక్ష్మీ కాకతీయ కాలువలకు నీటిని విడుదల చేశారట. కానరాని ఆటల కిట్లు అంటూ వార్తించారు. తెలంగాణ పల్లె పట్టణ క్రీడా ప్రాంగణాలకు గతేడాది ఆటల కిట్లు పంపిణీ చేశారు. కొన్నాళ్ళు వాటిని ఆయా మున్సిపాలిటీలకు ఎంపీడీఓ కార్యాలయంలో ఉంచారు అని చెప్పేసి వార్తించారు. వీధి కుక్కల గణన నేడు పంచాయతీల బల్దీయలో సర్వే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం వీధి కుక్కల సంఖ్యను లెక్కించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం అన్ని పంచాయతీలు, అనుబంధ గ్రామాలు, మున్సిపాలిటీలో వీధి కుక్కల గణన చేపట్టనున్నారట. అలాగే మరో వార్త చూస్తే భవిష్యత్తు క్రీడాకారులు అన్వేషణ పిహెచ్డి ప్రదానం చేశారు. ఉమారాణిని అభినందిస్తున్న ఆచార్యులు సీతాకుమారి, ప్రసన్నరాణి తదితరులు. అదనపు ఆదాయంపై దృష్టి సారించాలి. 13-14 తేదీల్లో చిత్ర ప్రదర్శన. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ జిల్లా ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ నెల 13-14 తేదీల్లో గిరిరాజ్ కళాశాలలో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధికారి ధర్మానాయక్ ప్రకటనలు తెలిపారట. ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు జన్నారంలో. అలాగే చేనేత కార్మికులకు సన్మానం నిర్వహించారు. సమస్యలు పరిష్కారానికి కృషి. బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన డిచ్పల్లిలో చోటు చేసుకుంది. 27 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టువేత. కోటగిరిలోని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి 27 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సార్లకు సంక్షోభం పట్టదు. రోజులు తరబడి హాస్టల్ ముఖం చూడని వార్డెన్లు. గాడి తప్పిన సంక్షేమ వసతి గృహాలు. జ్వరాల బారిన పడుతున్నారు విద్యార్థులు అనే వార్త ఇచ్చారు. జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో పర్యవేక్షణ కరువైంది. వార్డెన్లు రోజుల తరబడి హాస్టల్ వైపు వెళ్లకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదట. వైద్యులతో దురుసుగా ప్రవర్తించొద్దు. బోధన్ జిల్లా ఆసుపత్రిలో గైనకాలజిస్టులు, సీనియర్ వైద్యులను నియమిస్తామంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. వెన్ను వంచుతున్న బ్యాగులు, గంపెడు పుస్తకాలు బరువు ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో వెన్ను వంచుతోంది. దీంతో బాల్యంలోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే వార్త ఇచ్చారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి. పంట వివరాలు నమోదును ఆలస్యం చేయొద్దు. రైతులు సాగు చేసిన పంటల వివరాలు ఆన్లైన్ ప్రక్రియను ఆలస్యం చేయొద్దని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుసేన్ ఈఓలను ఆదేశించారట. గ్రామంలో ప్రగతి సాధిద్దామని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఆన్లైన్లో ఆల్ టికెట్లు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్లో సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుంచి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నిర్మల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారట. కృష్ణా జింకపై కుక్కలు దాడి చేశాయి. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందట.
కాల్వలకు ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల, రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పద్మశాలీలు ఐక్యంగా ఉండాలి. యువజన కమిటీ భజన మండలి సభ్యులను సన్మానిస్తున్న ఇరవత్రి అనిల్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. హోదా మారిన తీరని సమస్యలు అధ్వానంగా ఆర్టీసీ కాలనీ 2019లో మాక్లూర్ మండలం నుంచి నగర కార్పొరేషన్ లో విలీనం. కాలనీ అభివృద్ధిపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తనిచ్చారు. కాపర్ కేటగాలు వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్ఫార్మర్లకు భద్రత కరువుగా ఉంది. చోరీకి గురవుతున్న కాపర్ వైరు విద్యుత్ శాఖ రైతులకు నష్టమే పట్టించుకొని పోలీసులు అంటున్నారు. అర్బన్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తా అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. పోలీసుల తీరుపై న్యాయవాదులు నిరసన తెలిపారు. అలాగే అడిషనల్ కలెక్టర్ పర్యటన, పీజీ పరీక్షలకు 22 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఎంఈడి సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతం. మాక్ ఇంటర్వ్యూతో భయం తొలగిపోతుంది. బాల్కొండలో సైబర్ మోసం, విద్యార్థులకు ఫిట్నెస్ పరీక్షలు, అలాగే తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే వేరు ఘటనలో 2 మృతి చెందారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 3కి జైలు శిక్ష విధించారు. నగరంలో ఒకరిపై కేసు నమోదు చేశారు. ఇందల్వాయిలో వివాహిత అదృశ్యమైన ఘటన దర్పల్లిలో చోటు చేసుకుంది. పీడీఎస్ బియ్యం పట్టువేత రుద్రూర్లో, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. 10 గ్రాములకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, లేగదుడపై చిరుతదాడి, మద్యం మానేయమన్నందుకు ఆత్మహత్య అని చెప్పేసి మరో అంశాన్ని సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్ర చేతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పునరుద్ధరణ ఆశలు అంటూ వార్తిచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కార్మికులు, రైతులు ఆశలు చిగురిస్తున్నాయట. ఇప్పటికే ఫ్యాక్టరీలకు సంబంధించిన బకాయిలను కొన్ని నిధులు మళ్లింపు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ షుగర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు ప్రారంభమైతే పెరగనుంది చెరుకు సాగు విస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. 11న ఉచిత సివిల్స్ కోచింగ్ ప్రవేశ పరీక్ష ఆ వివరాలు ఇచ్చారు. జిల్లాలో జల్లులతో కూడిన వర్షం, చెరువులోకి చేరుతున్న వరద. జిల్లాలో జల్లులతో కూడిన వాన కురుస్తోంది. ఈ వానాకాలంలో సగటు వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షం పడింది. చెరువులు, కుంటల్లో భారీగా నీళ్లు చేరుకున్నాయి. జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు 7.3 మిల్లీమీటర్ల వర్షం పడిందట. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి అంటూ గుత్పా అల్లిసాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేయాలి. కాకతీయ లక్ష్మీ కాల్వలకు నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారట. జాతీయ ఓబీసీ మహాసభలో జిల్లా వాసులు. పంజాబ్లోని అమృత్సర్లో జరుగుతున్న 9వ జాతీయ ఓబీసీ మహాసభలో జిల్లాకు చెందిన ఓబీసీ సంఘ నాయకులు పాల్గొన్నారట. 15 ఆగస్టు తర్వాత హెల్మెట్ తప్పనిసరి అంటున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఆగస్టు 15 తర్వాత వాహనదారులు హెల్మెట్ ధరించాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారట. తల్లిపాల వారోత్సవాలు పోస్టర్లను ఆవిష్కరించారు. పోస్టర్లను ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్ అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాలు ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలి. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం. అలాగే యానంపల్లిలో లేగదుడపై చిరుత దాడి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. గ్రామాల్లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఘనంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వేల్పూర్లో ధర్నా చేస్తున్న సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు. కోటగిలో పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. నల్ల బ్యాచ్లతో న్యాయవాదులు నిరసన తెలిపారనే అంశాన్ని ఇక్కడ ఊడిపడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రుణమాఫీ తంట, అర్హతలున్నప్పటికీ వర్తించని రుణమాఫీ. 3వ విడత ముంగిట తీరని సమస్యలు, సాంకేతిక సమస్యలు పేట దాటేస్తున్న వైన్యాలు కనిపిస్తున్నాయట. బ్యాంకర్లు, సహకార శాఖలోనే ఎక్కువ లోపాలు ఉన్నాయంటున్నారు. తెరుచుకున్న కళాశాలలు, 2 లెక్చరర్లు నియామకం. నమస్తేలో వరుస కథనాలు, విద్యార్థుల ఆందోళనలకు స్పందన వచ్చిందట. కొత్తపల్లి హెచ్ఎంపై వేటు, మరో 2 ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. గుత్పా అల్లిసాగర్ లిఫ్ట్లను నడిపించాలి, లేదంటే మేమే ఆ పని చేస్తాం. లక్ష్మీ కాకతీయ కాల్వలకు నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సర్కార్ స్థలంలో క్రషర్లు, అనుమతి లేకుండా నిర్వహణ, చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు. భారీ పేలులతో బోరుబావులకు నష్టం కలిగిందట. విద్యుత్ ఘాతంతో రైతులు మృతి చెందారు. బిక్కనూరులో ₹4,000 జీవన భృతి అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఆంక్షలు లేకుండా ₹4,000 జీవన భృతి అందించాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారట.
సింగీతం నీటి విడుదల మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్ నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి 425 క్యూసెక్ల వరద రావడంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి నిజాం సాగర్ ప్రధాన కాలువలోకి అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.